ఇయాల రేపు బగ్గా అప్డేట్ అయ్యేది ఎవరయ్యా అంటే దొంగలే. అవు మళ్ళా ఒక్క ఐడియా పాత పడంగానే మళ్ళా కొత్త ఇకమతులతోని రంగంలోకి దుంకుతున్నారు. ఇన్నొద్దులు గోల్డ్ స్మగ్లింగ్ ఎట్లుండే, గోల్డ్ బిస్కెట్లు బూట్లల్లా, సూట్ కేసులల్లా, ఆడోళ్ళ షిగలల్లా బంగారు కడ్డీలు చేసి ఇట్లా స్మగ్లింగ్ చేసిర్రు. ఇక ఇవన్నీ పాత పద్ధతులు. ఒక కొత్త ఐడియాతోని గోల్డ్ స్మగ్లింగ్ చేసిండు ఓ దొంగన్న. బెంగళూరు ఎయిర్పోర్ట్ లా 5 కోట్ల ఇలువ చేసే 3.3 కిలోల గోల్డ్ అని పట్టుకున్నారు. ఇక ఈ గోల్డ్ చూసి ఆఫీసర్లే షాక్ అయ్యారట. గోల్డ్ బిల్లలు కాదు, బంగారు కడ్డీలు, బంగారు తీగలు కాదుల్లా, ఈసారి పేస్ట్ వేసిండ్రు. అదే మనం పళ్ళు తోముకుంటాం కదా, టూత్ పేస్ట్ లెక్క గోల్డ్ వేసిర్రు అన్నట్టు. గోల్డ్ పేస్ట్ ను క్యాప్సూల్ లెక్క వేసి ఇక పెయ్యి కంటించుకొని స్మగ్లింగ్ చేస్తుర్రట. పక్కా నిఘా పెట్టి డిఆర్ఐ ఆఫీసర్లు 5 గోల్డ్ స్మగ్లర్లను పట్టుకున్నారన్నట్టు. ఇక వీళ్ళంతా బంగ్లాదేశీలే అని అంటాండ్రు. ఇక ఈ దొంగలు కస్టమ్స్ తనిఖీల నుంచి తప్పించుకునేటందుకు వాష్రూమ్లు, స్మోకింగ్ జోన్లు ఉంటాయి కదా, అవి వాడుతున్నట్టు ఆఫీసర్లు చెప్తుర్రు. ఇదే కాదుల్లా, ఈ ముఠ దొరకకుండా ఉండేటందుకు కోడెడ్ మెసేజ్లు, మాయమయ్యే షాట్లు ఇట్లా చాలా వాడుతున్నారని ఎంక్వైరీలో తేలింది. ఈ కేసులో ఇంకో సీక్రెట్ ఏంది తెలుసా? ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని తప్పించుకునేటందుకు విమానాశ్రయం ఆఫీసర్లలో ఒకరిని ఆ దొంగలకే సాయం చేసిర్రట. ఇక దాని నడుమ మనీ హైస్ట్ అనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది కదా, దానిలా గిట్లనే గోల్డ్ ను చక్కెర లెక్క పౌడర్ చేసి దొంగతనం చేస్తారు. సినిమాలు చూసి దొంగలు మారుతుర్రో, దొంగల కథలు చూసి సినిమాలే తీస్తుర్రో.